వికారాబాద్ జిల్లాలో ఓ చిన్నారి అప్రమత్తతతో చోరీ కేసు మిస్టరీ వీడింది. కుల్కచర్ల మండలం పుట్టపహాడ్ గ్రామంలో పట్టపగలు ఇంట్లోకి చొరబడ్డ దొంగలు నగదు వెండి ఆభరణాలు దోచుకొని పరారయ్యారు. అయితే దొంగలను ప్రత్యక్షంగా చూసిన చిన్నారి చింటూ చూపిన చాకచక్యంతో వారిలో ఒకరు పోలీసులకు చిక్కాడు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ వెళ్లిన సమయంలోనే దొంగలను గుర్తించి చిన్నారి అరవటంతో పోలీసులు వెంటనే స్పందించి చేజ్ చేశారు. ఒక దొంగ పరారైనా మరొకరిని అదుపులోకి తీసుకుని దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఘటన జరిగి ఒకరోజు గడిచినా పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సంచలన ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. అప్పుడు దొంగలు వచ్చి ఆడుకుంటుంటే తాళం తీసిర్రు, లోపలికి పోయిర్రు. ఒక ఆయన బయట ఉండే ఆయననేమో నేను అట్లా వెళ్ళి ఎవరెవరు అందరం వస్తుంటే చూపించిండు. ఏం చూపించిండు? కత్తి లాక్కుండే. ఇంకో ఆయనకు ఆరం కొడితే ఆయననేమో బయటికి వెళ్ళి చూసి మళ్ళీ ఈ తలుపులక్కడికి వచ్చి తొంగి చూసి మళ్ళీ లోపలికి పోయి ఏమో తీసుకొని తొందర పోయిండు. తొందర పోతే నేను పోయి ఫోన్ చేసిన. ఎవరికి చేసిన? మన ఆయనకు చేస్తే వచ్చిండండి. వచ్చి ఈ ఇల్లు కాడ వచ్చి చూసి గ్రామ పంచాయతీ కాడికి పోయి సీసీ కెమెరా చెక్ చేస్తే మళ్ళీ వాళ్ళు అక్కడ పోయిండ్రి. మేము మళ్ళీ పోలీస్ స్టేషన్ కాడిపోతే వాళ్ళు పెన్ డ్రైవ్ అని పోయిర్రు. నేను ఆడనే కూర్చున్నట్టు వాళ్ళు అట్లా వెళ్ళి పోయిర్రు. సారాలకు ఫోన్ చేసి సారాలకు చెప్తే సారాలు వచ్చిందండి. సారాలు పోయి కుర్చీలు 7 గంటలకు పోయినాం. 7:30కు బాబు ఇంటికాడ పెట్టిపోయింది. బాబు మా వాళ్ళు పోయినాడు. తాళం వేసి ఆ ముందర అన్నల కాడ ఆడుకుంటుండే పిల్లలందరూ కలిసి ఆడుకుంటుంటే వాళ్ళు వచ్చి అంత లోపల వాళ్ళు వచ్చి లోపల ఆయన బండి మీద కింద బయట బండి మీద నిలబడ్డాడు. బండి కాడ లోపలికి వచ్చింది. ఇల్లు తెచ్చి ఎవరు లాక్ వేసి వచ్చింది. ఆయన పిల్ల బాబు వస్తే ఆయన ఇంట్లోకి బాబు వస్తుంటే ఆయన బెదిరిస్తే అక్కడనే ఆలోచిస్తే ఇక్కడ స్కూల్లో అటెండర్ ఉంటాడు. అంటే ఎట్లా బెదిరించాడు? చాక్ తోటే ఏమో బెదిరించినాడు. చాక్ చూపించి అకేనో అని బెదిరించినాడు. చాక్ వేసిందా వాడు బయట ఉన్నాడు. లోపలనే ఉన్నాడు. లోపల ఉంటే ఆయన బెదిరిస్తున్నాడు. ఇద్దరు పోయి అటెండర్ పోయి ఫోన్ చేపించి అక్కడిక్కడ లొల్లి చేసినంత వరకు లొల్లి చేసే వరకు మాతో 3 ఆరం కొట్టాడు. బయట ఉన్నాడు. ఆరం కొట్టి వెళ్ళి పోయాడు. అంత లోపల నేను లోపలికి వెళ్ళి మాకు ఫోన్ చేస్తే వచ్చి అక్కడిక్కడ చూడడానికి వాళ్ళు పోతే ఊళ్ళో పోయి సీసీ కెమెరా చెక్ చేసుకొని అంతవరకు పిఎస్కు పోదామని పోయినాం. పోతే పిఎస్కి పోతే పిఎస్లో సార్ని అన్ని సీసీ కెమెరా చూపించి అది నెంబర్ వెళ్ళిపోతున్నాను. బాబుని అక్కడ పిఎస్ ముందర వెళ్ళి కులచాలకు పోయినాం. కులచాలకు పోతే కులచాల మేము అన్ని చూపి